చేస్తే ఈ శరీరం ఏమైపోతుంది? నిష్ప్రయోజనమై భూమిలోకి వెళ్ళిపోతుంది. అవునా కదా? అందుకని ఆయన ఏమి సిద్ధపరిచునో అవి కంటికి కనపడలేదు. ఎందుకు కనపడదు? ఎందుకు కనపడదు అంటే నువ్వు ఆత్మగా నువ్వు చూడట్లేదు కాబట్టి, నువ్వు శరీరంతో నువ్వు చూస్తేనే నమ్ముతావు కాబట్టి నువ్వు చూసేది నీ కంటికి కనపడదు. ఎందుకనంటే దేవుడు ఉన్నది ఆత్మీకంగా ఉన్నాడు కాబట్టి. తర్వాత చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచారము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన ఎలాగ ఆత్మ మనకు బయలుపరిచి ఉన్నాడంట? దేని ద్వారా? తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడంట. దాని తర్వాత ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. చూసారా, మనం ఆత్మ అయితేనే కానీ సమస్తము మనకు అర్థమవుతుందంట. మీకు ఒక వచనం చూపిస్తాను నేను. 2వ రాజులు 6:16 తీయండి. 2వ రాజులు 6వ అధ్యాయము 16-17 చదవమ్మా. అతడు భయపడవద్దు. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? 2వ రాజులు 6:16లో ఎవరు మాట్లాడుతున్నారు? ఎలీషా మాట్లాడుతున్నాడు తన దగ్గర ఉన్న పనివాడితో. ఏమని? చదవమ్మా. అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. ఇక్కడ ఎలీషా దగ్గర ఉన్న పనోడికి ఆయన దగ్గర ఉన్న ఈ యొక్క లేకపోతే సైన్యాధిపతి సైన్యం కనబడట్లా. ఎందుకంటే శరీరంతో చూస్తున్నాడు. ఎక్కడున్నారయ్యా? 1, 2, 3 వాళ్ళేమో ఇన్ని వేల మంది వస్తున్నారు, మనం చూస్తే మన దగ్గర ఎవరు లేరు అన్నట్లుగా ఎలీషాని అడుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు? 17 యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కళ్ళను ఏ కళ్ళు తెరవమంటున్నాడు? అలాంటి చూస్తున్నాడు కదా, ఆత్మీకమైన కన్నులను తెరవండి అంటున్నాడు. తండ్రి, వీడికి ఆత్మీకమైన కన్నులు తెరువు, మన సైన్యం ఏంటో, మన వెనక ఉన్న గొప్పతనం ఏంటో వీడికి చూపించు అన్నాడు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసును కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండుట చూసారా? అంటే అతని వెనక ఉన్న యొక్క సైన్యము కనపడటలేదు. ఎందుకని? మానవ కళ్ళతో చూస్తే మనం ఏది కూడా తండ్రి మన కోసం ఏం చేసినా కానీ అది మనకి కనపడదు. కానీ మన వెనకే చాలా గొప్ప ఆయన యొక్క ప్రణాళిక ఉంది. ఈ రోజున నేను ఇక్కడ నుంచి మాట్లాడాలన్నా, మీరు అక్కడ కూర్చోవాలన్నా, మీ చుట్టూనే దేవుడు ఏదో ఒక కార్యం చేస్తూనే ఉంటాడు.